ఎప్పుడు ప్రయత్నాలు ఆగిపోతాయి అంటే, నేను చెప్తున్నా వినండి, ఎప్పుడు ప్రయత్నాలు ఆపేస్తామంటే దేవుడు మనతో లేడన్నప్పుడు ప్రయత్నాలు ఆగిపోతాయి. బట్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నారు అంటే నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బిలీఫ్, అటువంటి నమ్మకం అనేది మనకు ఉంటే కనుక మనం ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం, పోరాడుతూనే ఉంటాం. ఏమన్నారు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అని అడుగుతున్నా నేను. ఏంటది అంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించునన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1 యోహాను 5లో ఉంటుంది. ఆయన బట్టి మనకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన చిత్తం తెలుసుకుంటే ధైర్యం వచ్చింది. ఆయన చిత్తం తెలియకపోతే ధైర్యం ఉండదు. ఆయన చిత్తం ఏంటంటే లోతుకు నడిపించన్నాడు, అదే ఆయన చిత్తము. నడిపించారనుకోండి, పడ్డాయి లేదా? చేపలు పడినవి, 2 దోణులు పడినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిజ్ విల్ అండ్ దెన్ యు ట్రై.